మామూలు కంటెస్టెంట్ కాదైనా ఆర్మీ మ్యాన్ అనాలి. సో ఆయనే పవన్ కళ్యాణ్ గారు. హలో అన్న, హాయ్ హాయ్ అండి. ఏంటి ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు? యా వెరీ గుడ్, బాగానే ఉంది. అంత అంత టెన్షనా? టెన్షనే, కాన్ఫిడెన్స్ తో ప్రమోషన్లు అలా చేసుకుంటూ కూర్చున్నా. చేసుకుంటూ అయిపోయిందా షాపింగ్ గీపింగ్ అంతా? అయింది అయింది, నీట్ గా సెట్ చేసుకున్నారు. ఫస్ట్ 2 వారాలకి, ఫస్ట్ 2 వారాలకి షాపింగ్ 2 వారాలకి తెమ్మన్నారు. ఫస్ట్ 2 వారాలకి తెమ్మన్నారు. ఓకే, సో 2 వారాలకి అయితే ఫిక్స్. మనం ఎంత సింపుల్ గా ఉన్నా హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కొంచెం మెయింటైన్ చేయాలి కదా డిగ్నిటీ. సో ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా ఇవన్నీ హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఏమన్నా రిస్ట్రిక్షన్స్ పెట్టడం, సో వాళ్ళ అప్లికేషన్స్ లో కానీ సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, సో మీకు కొంచెం కొత్తగా ఉంటాయి అవి, ఎందుకంటే యాజ్ ఏ కామన్ మ్యాన్ కాబట్టి. ఓకే ఓకే, యాజ్ ఏ వాళ్ళ ప్రొడక్షన్ నుండి వాళ్ళకి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవ్వాలి. ఆ షోలో మేము కూడా చేస్తున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా ఫాలో అవుతాం. ఓకే, మరి ఎంత ఉన్నా సరే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ వాళ్ళకి ఉంటుంది. కొంచెం కష్టంగా అనిపించినాయా కండిషన్స్ ఏమన్నా? అలా ఏంట్రా బాబు ఈ కండిషన్స్ ఏంట్రా అనుకున్నారు? అలా ఏం లేదు, వాళ్ళ షో అంతే, వాళ్ళకి ఎలా కావాలంటే అలా రాసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, వాళ్ళు కూడా సేఫే కదా, రేపు పొద్దున్న ఏమైనా జరగనంత ఏమైనా జరిగితే వాళ్ళు ఇలా చేసినందుకు వాళ్ళకి రెగ్యులేట్ రాకూడదు కదా. సో వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు, మన జాగ్రత్తలో మనం చేసుకోవాలి. ఓకే, సో బేసిక్గా బిగ్ బాస్ లో కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. యా, కొన్ని కఠినంగా ఉంటాయి, కొన్ని చిన్న చిన్నవి అవును చూస్తే నవ్వుకునేలా ఉంటాయి. సో అలా ఏదైనా ఒక్కటి చెప్పగలరా? ఆ రూల్ కానీ లేకపోతే ఆ కండిషన్ కానీ చూడంగానే నవ్వుకున్నాను, ఏంటి ఇది కూడా ఒక రూలేనా అనేలాగా. అదే కళ్ళు మూస్తే మళ్ళీ కుక్కలు అరిస్తే చూడండి. అంటే మామూలుగా మనిషికి ఒక రాత్రిలో ఏదైనా మధ్యలో ఏదో స్లీప్ డిస్టర్బెన్స్ ఏదో బ్యాడ్ డ్రీమ్ ఏదో వచ్చినప్పుడు పగల అలా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఎలా కళ్ళు మూస్తే వెంటనే కుక్కలు అరిస్తే చూడండి. అరే పాప ఏదో అలా కళ్ళు మూసాడు, ఆ మాత్రం అంత కఠినంగా ఉండాలనిపిస్తుంది ఒకసారి. నవ్వు వస్తుంది బేసిక్. అదే అదే, కుక్కలు అరిచిన వెంటనే బౌ అని గట్టిగా ఇలా అనగానే కుక్కలు చేస్తావు, ఒరే నువ్వు పడుకున్న వాళ్ళు ఎగరా బాబు అని. అండ్ ఇంకోటి ఈ కాస్ట్యూమ్స్ కూడా నాకు నవ్వు వచ్చేది, అదే కాస్ట్యూమ్స్ కూడా ప్లెయిన్ గా ఉండాలంట. అవునవును. సో ఏది అంటే ఏంటంటే ఒకటే కెమెరాకి గ్లిటర్ అవుతాయి, ఫోకస్ కరెక్ట్ గా ఉండదు అనేది వాళ్ళది. ఓకే, అవును. లేదా వేరే బ్రాండ్ ఏమన్నా లేదు వాటి మీద ప్రమోట్ అవుతుందన్న చెక్స్ మీద అది కూడా బ్రాండ్స్ అనేది పైన ఉండకూడదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం చెక్ షర్ట్స్ అవేమి స్ట్రైప్స్ గీతలుగా ఉండేవి, ఎక్కువ గ్రాఫిటీ ఉండేవి ఏంటంటే కెమెరాకి గ్లిటర్ అవుతాయి అంటారు. ఓకే, అందుకు మళ్ళీ మనమే సరిగ్గా కనబడం, వాళ్ళు మన గురించి ఆలోచించి చెప్తారా బాబు నువ్వు అలా వేసుకుంటే సరిగ్గా కనబడవు, ప్లెయిన్స్ వేసుకో, బ్రైట్ వేసుకో, బాగుంటాయి. మనం కొనేదే 500-600 రూపాయల షర్ట్ ఒకటి, మళ్ళీ ఇన్ని రూల్స్ అని అంటే రెగ్యులేషన్స్ మళ్ళీ బ్రాండ్ వాటిని దృష్టిలో పెట్టుకుని పైన బ్రాండ్ ఉండకూడదు. మనకి ఏదో టీ షర్ట్ నచ్చింది అన్న, అదే కదా, అది చూస్తేనేమో ఇక్కడ ఎంత పెద్ద ఉంటుంది, చాలా ఫేస్, చాలా తలనొప్పి. ఓకే, సో ఎనీవే ఒక ఆర్మీ మ్యాన్ నుంచి ఇప్పుడు బిగ్ బాస్ మిలిటరీ ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాదే సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఏ ఊరన్నా? నాది విజయనగరం. విజయనగరం. మొత్తం చిన్నప్పటి నుంచి స్టడీస్? లేదు, నాది ఒక షిఫ్ట్ లో ఉంటాయి, పెద్ద షిఫ్ట్ లో ఉంటాయి. విజయనగరం హాస్పిటల్లో పుట్టిన తర్వాత పెరిగింది, అదే ఒక ఎల్కేజీ వరకు శ్రీకాకుళం పైడిభీమవరం దగ్గర చదువుకున్నాను. తర్వాత ఆనందపురంలో చదువుకున్నాను. తర్వాత మళ్ళీ కాకినాడలో చదువుకున్నాను 10th వరకు. తర్వాత 10th నుండి మళ్ళీ అదే ఇంటర్ నుండి డిగ్రీ వరకు మా ఊర్లోనే చదువుకున్నాను, విజయనగరంలో చదువుకున్నాను మా ఊరు నుండి వెళ్ళి. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత కోచింగ్ కోసం అని చెప్పి కాకినాడ వెళ్ళిపోయాను. కాకినాడ తర్వాత మళ్ళీ ట్రైనింగ్ బీహార్, పోస్టింగ్ కాశ్మీర్. ఓ కాదు, పేరే అనుకున్నా పవన్ కళ్యాణ్ గారు లాగా బాపట్ల, నెల్లూరు, ఆయన అంతే. అంటే వెంకటరావు గారు కానిస్టేబుల్ అవటం వల్ల ట్రాన్స్ఫర్ ఉంటాయి కదా, సో ఆయన అంతే అలానే చెప్తాం. ఆయన కూడా ఇలాగే చెప్తుంటారు, నేను అక్కడ చదువుకున్నా ఇక్కడ చదువుకున్నా, అన్ని జిల్లాలు కవర్ చేశాను. ఓకే, సో మిలిటరీ, సో ఏంటి అంటే చాలా మంది యూత్ దేశం మీద ప్రేమ ఉంటుంది, అవును, పేట్రియాటిజం అది మాటల్లోనే ఉంటుంది, కానీ కొంతమందికే చేతలో చూపిస్తారు. ఎగ్జాంపుల్ నా ముందే మీరు ఉన్నారు, అండ్ నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు. అండ్ ఆర్మీకి వెళ్ళాలి, సోల్జర్ అవ్వాలి అన్న ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? సో బేసిక్గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సినిమాల నుండి వచ్చింది. సినిమాల నుంచి? ఏ సినిమా చూసి? చాలా సినిమాలు, ఇలా గోలిమార్ కానీ, చిన్నప్పుడు స్టాలిన్ సినిమాలు చూసి, ఠాకూర్, ఇలాంటి ఇన్స్పిరేషన్ సినిమాలు ఉంటాయి కదా, ఇలా సోల్జర్, పోలీసులు మూవీస్ ఎక్కువ. అంటే చిన్నప్పటి నుంచి డ్రీమ్. అంటే నాకు ఇవన్నీ కాదు, ఏదైనా పోలీస్
చిన్నప్పటి నుంచి బాగా నోటికి వచ్చేది పోలీస్ కదా, పోలీస్ అయిపోతా అనేవాడిని. తర్వాత నాకు ఊహ తెలిసిన తర్వాత యాక్టింగ్ వల్ల యాక్టింగ్ అనుకున్నాను. అలా వచ్చిన తర్వాత యాక్టింగ్ చేస్తాను, అది ఇది ఇలా యాక్టర్ అవుతా, మంచి యాక్టర్గా యాక్టింగ్గా పేరు తెచ్చుకుంటాను, అది ఇది అంటే డాడీ ఏమన్నారంటే, నువ్వు ఆగు, ముందు ఇండియాకి నువ్వు కొంచెం సర్వ్ చేయ, అంటే ఏదో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో నువ్వు ఉండాలి, ఒక సిటిజన్గా, నువ్వు ఒక ఇండియన్ సిటిజన్గా నువ్వు కొంచెం పేరు తెచ్చుకో, నువ్వు నీ దేశానికి నువ్వు పుట్టినందుకు ఈ దేశానికి ఏదో ఒక సేవ చేయి అంటే, ఇదే మిలిటరీలోకి వెళ్ళని చెప్పలేదు, పోలీస్ కానీ ఇలా పబ్లిక్ సెక్టార్స్లో, గవర్నమెంట్ సెక్టార్స్లో అందులో నువ్వు సర్వీస్ చేస్తే కొంచెం నీకు ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది, ఇంకా నేర్చుకుంటావు అందులో, తర్వాత నువ్వు ఆలోచిద్దాం, ముందు ఇందులోకి వెళ్ళు అని చెప్పి కొంచెం వాళ్ళు మోటివేట్ చేశారు. తర్వాత ఓకే ఏదైనా సర్వీస్ చేయడం మంచిదే కదా అని చెప్పి నేను నార్మల్గా ట్రై చేస్తున్నాను, ఎగ్జాక్ట్గా దీనికే వెళ్దాం అనేది నేను మామూలుగా చేయలేదు, నార్మల్గా ట్రై చేస్తున్నా, ఏదైనా సర్వీసెస్ గవర్నమెంట్ సెక్టార్స్లో ట్రై చేస్తున్నప్పుడు ఇలా వచ్చింది. ఓకే ఫస్ట్ అనిపించింది అరే ఇది కాదు కదా అనిపించింది, కానీ ఓకే ఎందులో అయినా ఏజ్ లిమిట్ ఏదో మీరు వినే ఉంటారు ఆల్రెడీ ఎన్నోసార్లు వినే ఉంటారు, ఎందులో అయినా ఏజ్ లిమిట్ ఉంటుంది కానీ మన ఇండస్ట్రీలో ఉండదు. ఎలా అయినా సరే నిలదొక్కుకోవచ్చు, 70 ఏళ్ళైనా సరే, ఆ టైంలో అయినా సరే. మన బలగం సినిమాలో ముసలాతను చేసిన యాక్టింగ్ కూడా అలా కూడా షైన్ అవ్వాలి, ఎలాగైనా యాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇది పర్టికులర్ టైం 15 years 20 years సర్వీస్ చేసుకుని వచ్చేయచ్చు, మనం VRS తీసుకుని రావచ్చు. సో వచ్చిన తర్వాత ట్రై చేద్దాం, లేదా ఛాన్స్ కోసం వెయిట్ చేద్దాం, ఏదో మనం అనుకున్న దానికి గట్టిగా అనుకుంటున్నాం కాబట్టి ఎక్కడ దగ్గర ఏదో మనకి ఏదో వస్తుంది అనే థాట్తోనే వెళ్ళాను. అలానే ఉన్నా, సర్వీస్ చేస్తున్నాం, సర్వీస్ అనేది గట్టిగానే చేస్తాం, ఆ థాట్తో ఉన్నా. ఓకే వస్తే మనకు కూడా మంచి ఆఫర్స్ వస్తే బాగుంటుంది అనే థాట్లో ఉన్నాను. సడన్గా ఇది ఒక ఆఫర్ ఓకే నా కోసమే వచ్చినట్టు అనిపించి. సో బేసిక్గా చాలా మంది టీచర్స్ కానీ లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ వీడికి బాగా బద్ధంగా ఎక్కువైపోయింది, ఆర్మీ ట్రైనింగ్ పంపిస్తే కానీ వీడి దారిలో రాడు అని అంటూ ఉండేవాడు అంటారు. సో నాకు అర్థమయ్యేది కాదు, ఆ ఏజ్ పెద్ద అవుతున్న కొద్దీ, పుస్తకాలు చదువుతున్న కొద్దీ లేకపోతే చూస్తున్న కొద్దీ, సో ఆర్మీ ట్రైనింగ్ అంటే ఏంటని అప్పుడు అర్థమైంది. ఓకే ఎందుకా అన్నదని. మీరు బీహార్లో కదా ట్రైనింగ్ అయింది? అవునండి. సో ఏంటి అసలు బేసిక్గా ఎలా ఉండేదన్న ట్రైనింగ్ పీరియడ్? మార్నింగ్ 5 నుండి నైట్ 10:30, 11 వరకు ఏదో అవుతూనే ఉంటుంది. మనం స్లీప్ ఉండదు, అదే ఆ నైటే స్లీప్. ఆ నైట్లో కూడా 6 hours నైట్లో కూడా ఒక 2 hours నైట్ డ్యూటీ ఉంటుంది. 7 hours స్లీప్ లో 2 hours నైట్ డ్యూటీ ఉంటుంది ట్రైనింగ్ లో, అంటే అలవాటు చేయడానికి కోసం అని చెప్పేసి 2 hours నైట్ డ్యూటీ ఉంటుంది. మిగిలిన 4 hours నిద్రపోవడం, 4 to 5 మొత్తం అంతే. 5 hours రౌండ్. ఇంకా మాకు జంగిల్ క్యాంప్ ఉంటుంది మామూలుగా, ఫారెస్ట్ క్యాంపులు ఉన్నప్పుడు అయితే 1 hour 2 hours నిద్ర. ఎలా ఉండేది జంగిల్ క్యాంప్? జంగిల్ క్యాంప్ ఏముంటుందండి, మార్నింగ్ 3కి లేచిపోయేవాళ్ళం, 3కి లేచి మళ్ళీ నైట్ మళ్ళీ 11కో 1కో 12కో అలా పడుకునే వాళ్ళం. మళ్ళీ మధ్యలో స్టాండ్ టు అలా జరుగుతాయి ప్రాక్టీసింగ్. స్టాండ్ టు ప్రాక్టీసింగ్ అంటే వెంటనే అమరన్ సినిమాలో చూస్తే వెంటనే విజిల్ కొట్టగానే అందరూ ఎలక్ట్ అయిపోతారు చూడండి, అలా ఎలక్ట్ అవ్వాలి. అంత స్లీప్లో ఉన్న వెంటనే ఎలక్ట్ అయిపోవాలి, అది అలవాటు చేస్తారు మనకి. ఓకే స్లీప్లో ఉన్నా సరే, మనం ఎంత పడుకున్నా సరే, ఒక విజిల్కి ఎలక్ట్ అయిపోవాలి మొత్తం. షూ అప్, గేర్ అప్, రైఫిల్ అప్ అని చెప్పి మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఓకే అలా అలవాటు చేస్తారు జంగిల్ క్యాంప్ మొత్తం. ఓకే అంటే జంగిల్ అంటే ఫారెస్ట్ అలా జస్ట్ అంటే మరి ఫారెస్ట్ నాకు తెలుసా, ఫారెస్ట్ కాదు, నార్మల్ ఏరియాస్. అంటే మామూలుగా కొంచెం యానిమల్స్ లేవు, అవే ఉండదు. అంటే ట్రైనింగ్ పీరియడ్ కదా, ట్రైనింగ్ పీరియడ్ రెస్పాన్సిబిలిటీ కానీ మామూలు సేఫెస్ట్ ప్లేస్ లోనే ఉంచుతారు. ఓకే సో ఈ జిమ్ కానీ వర్కౌట్స్ కానీ ఫుడ్ కానీ? జిమ్ వర్కౌట్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫోర్స్లో, ఎందుకంటే వాళ్ళు ఇన్నర్ బిల్డింగ్ మొత్తం, బయట కనిపించేదే ఉండదు. తర్వాత డ్యూటీలో ఓకే బెటాలియన్స్లో ఉంటుంది, మాకు యూనిట్స్లో ఉంటుంది జిమ్. అది చేసేవాళ్ళు చేసుకుంటారు, చాలామంది చేసుకుంటారు. నేను ఇంకా అప్పుడే మొదలు పెడదాం అనుకోవట్లే, హౌస్లోకి వెళ్తే మొదలు పెడతాం. ముందు చేసేవాడిని డిగ్రీలో, బాగా బల్కీగా ఉండేవాడిని. షోల్డర్స్ కానీ షోల్డర్ బ్రాడ్ ఉండేవి, హ్యాండ్స్ గట్టిగా ఉండేవి, అంతా ఉండేది. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఇలా అయిపోయింది అనమాట. బట్ ఫుడ్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఫుడ్ లిమిటెడ్ అంటే క్యాలరీస్ కౌంట్ ఉంటుంది, క్యాలరీస్ కౌంట్ ఇంత తినాలి, ఇంత తినాలి అని చెప్పి ఉంటుంది. చాలా క్యాలరీస్ కౌంట్ ప్రకారం ఫుడ్ ఉంటుంది. ఓకే ప్రాపర్ డైట్ ఏం పెట్టేవాళ్ళన్నా మామూలుగా? ఏంటి ఎక్కువ మిలెట్స్, అంతే. మిలెట్స్కి సంబంధించేది ఏమైనా సరే మిలెట్స్ కలిపేవారు అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మాకు రోటీ ఉన్నా సరే, రోటీలో కూడా మిలెట్స్ కలిపి పెట్టారు. బాడీ లోపల నుంచి బోన్ స్ట్రాంగ్ చేయడానికి, కాల్షియం అవన్నీ పెట్టడానికి మిలెట్స్ బాగా హెల్ప్ చేస్తాయి. బయట ఫుడ్ మ్యాక్సిమం మసాలా ఎక్కువ ఎంకరేజ్ చేయరు, చప్పగా ఉంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు మసాలాలు, టేస్ట్లు అవేమి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, చప్పగా ఉంటాయి. అంటే వాళ్ళు బేసిక్ అలా తింటేనే హెల్తీగా ఉంటారు, ఒళ్ళు ప్రశాంతంగా కూల్గా ఉంటుంది అని చెప్పి వాళ్ళు అలా డైట్ మెయింటైన్ చేస్తారనమాట, క్యాలరీ కౌంట్ చేసుకుంటారు. అంటే ఎప్పుడైనా అవుటింగ్ బయటకు వెళ్తాం, సినిమాలు ట్రైనింగ్లో ఉన్నా, ట్రైనింగ్ చేసుకొని ఉన్నాయి సైలెంట్. సినిమాలు కూడా చూపించరా అన్న? సినిమా ఉంటుంది వీకెండ్స్లో ఒక సినిమా. ఎలాంటి సినిమాలు చూపిస్తారు? పేట్రోటిజం సినిమాస్. అయ్యే దేశభక్తి సినిమాలు
భగత్ సింగ్, గాంధీ. అలానే కాదు, ఇప్పుడు మనకు రీసెంట్ గా కూడా జవాన్ వచ్చింది, ఆ, పతాన్ వచ్చింది, అండ్ లాల్ బహదూర్ వచ్చింది, ఇలా చాలా వచ్చినాయి కదా. అలా అంటే చావా ఒకటి వచ్చింది. అలా అలా హిస్టారికల్ గా ప్యాట్రియాటికల్ గా మన మేజర్ రవిశేష్ గారి మేజర్ సినిమా వచ్చింది. ఇవన్నీ చూసాను అక్కడ. అంటే సపరేట్ గా స్క్రీన్ వేస్తారా? ప్రొజెక్టర్ పెట్టుకొని ఒక స్క్రీన్ పెడతాం. నాకు తెలిసి మేము 1.5 hours 2 hours అంతే. అంతే, జస్ట్ సాటర్డే నైట్ చిన్న టైం పాస్ లా ఉంటుంది అంతే. మూవీ ఎండింగ్ వరకు ఉండరు. మూవీ ఎండింగ్ వరకు కష్టం కదా, షెడ్యూల్ అంత బిజీగా ఉంటుంది కదా. సో మళ్ళీ మార్నింగ్, సండే మార్నింగ్ కూడా మాకు వర్క్స్ ఉంటాయి. సో సండే మార్నింగ్ కూడా సండే పడుకోవటాలు అంటే ఇప్పుడు 3 hours సినిమా అంటే మీరు 2 గంటలు చూడాలి. అది 2.5 మధ్యలో టైం 9.5 అయిపోతుంది కదా. 9.5 అంటే లైట్స్ ఆఫ్ అనమాట మన 4. లేదు సార్, నేను ఒక చూస్తాను. అవదాలుగా రెడ్ వేస్తారా? సైలెంట్ గా సిస్టమ్ ఆఫీస్ వెళ్ళిపోతాడు అంతే. సిస్టమ్ ఆఫీస్ వెళ్ళిపోతారు. కానీ బట్ ఫ్యామిలీని బాగా మిస్ అవుతాను. మిస్ అవుతాం. కానీ నాకున్న ప్లస్ ఏంటంటే చిన్నప్పుడు నేను 2nd క్లాస్ నుంచి బయట పెరిగాను, పేరెంట్స్ దూరంగా పెరిగాను కాబట్టి కొంచెం అలవాటు నాకు. బట్ అక్కడ జనాలు ఎలాగన్నా మింగిల్ అవుతారా? బీహార్ అంటే మనుషులు అంటే నాతో కొలీగ్స్ అందరూ ఒకటే బ్యాచ్ కాబట్టి. అందరూ ఒకటే బ్యాచ్ అంటే కొంచెం తెలుగు సౌత్ నార్త్ ఇలాంటి డిఫరెన్సెస్ ఏమి ఉండవా? ఎంత ఉన్నా సరే కలిసిపోతాం. అలా ఉంటది కానీ ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది. కానీ సో మనం అలా ఎప్పుడు చెయ్యం. మాక్సిమం అందరితో కలిసే ఉంటాం. చాలా కాశ్మీర్లో డ్యూటీ కదా. అవును. సో అంటే చాలా మందికి, అంటే నేను కొంతమందిని గురించి విన్నది ఏంటంటే సామాన్యంగా కాశ్మీర్లో చాలా తక్కువ మందికి పడుతుంది డ్యూటీ అని విన్నాను. బట్ మీకు పడింది అంటే ఏంటి అక్కడ అలాగా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు కాశ్మీర్లో? అక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఫస్ట్ సపోజ్ మామూలు ఇలా డ్యూటీ చేస్తున్నాం, వచ్చే రేస్ వెళ్ళిపోయిన ఛాన్సెస్ ఉంటాయి. హై ఛాన్సెస్. గ్రెనేడ్ నడుచుకుంటూ వచ్చి అలా ఇసిరేసి ఆడ వెళ్ళిపోవచ్చు బండి మీద. అలాంటివి హై ఛాన్సెస్ అక్కడ. గ్రెనేడ్ లోపింగ్ కానీ చాలా ఉంటాయి. అవి నేను చెప్పకూడదు. ఇలాంటివి చాలా ఉంటాయి. సో ప్రతి సెకండ్ అలర్ట్గానే ఉంటాం కాశ్మీర్లో. హై సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఎక్కడైనా సరే అలర్ట్గా ఉంటాం. ఒక ఫోర్స్ అనే వాళ్ళు ఎవరైనా సరే అందరూ అలర్ట్గానే ఉంటాం. ప్రతి సెకండ్ 4 sides కింద నుంచి పై వరకు మొత్తం చుట్టుపక్కల మొత్తం అష్టదిక్పాలకల్లాగా అష్టదిక్కులు అన్నీ చూసి రెడీ అలర్ట్గానే ఉంటాం. సో ఇంకా కాశ్మీర్లో ఇంకా హై అలర్ట్గా ఉంటాం అనమాట. ఓకే. చీమ చుట్టుకున్న కళ్ళు వెళ్ళిపోతున్నట్టు నైట్కి నిద్ర ఉంటే షిఫ్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి 3 సాఫ్ట్వేర్లో 3 shifts ఎలాగ ఉంటాయి, మాకు కూడా షిఫ్ట్స్ ఉంటాయి కొంచెం. బట్ ఎలాగన్నా అంత చలికి తట్టుకుని అంత దానికి మెజర్స్ తీసుకుంటాం. ఇన్నర్స్, దానిపైన మళ్ళీ టీ-షర్ట్స్, మా యూనిఫామ్ పైన మళ్ళీ స్వెటర్, నెక్, హెయిర్, ఫేస్, సాక్స్, హాట్ సాక్స్ వేసుకుంటాం, హాట్ షూ వేసుకుంటాం, స్నో షూ వేసుకుంటాం. మెజర్స్ తీసుకుంటాం. విత్ మాకు కూడా హీటర్స్ ఉంటాయి అన్ని. కానీ ఎంత చేసినా కూడా రిస్క్ కదా లైఫ్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవడొస్తాడో తెలియదు. ఎంత ఇదిగా ఉన్నా టైం బ్యాడ్ అయితే. బట్ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వలేదా ఎందుకు ఎంత రిస్క్ చేసి ఉంటాం మా దగ్గర ఉండదు? చెప్తున్నా డాడీకి పేట్రియటిజం. ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా పోలీస్ బ్యాక్గ్రౌండ్. మాక్సిమం మా పీపుల్ ఇటు ఎడతారు అటు ఎడతారు అంటారు కదా. మొత్తం అందరూ మాక్సిమం సర్వీస్ చేసే వాళ్ళే. అందరు తాతల దగ్గర నుంచి అది వస్తూనే ఉంది, లెగసీ అనేది వస్తూనే ఉంది. సో వాళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళకి ఛాలెంజెస్ అంటే ఇష్టం. బేసిక్గా మా ఫ్యామిలీ అందరూ ఛాలెంజెస్ అంటే ఇష్టం. మనిషి అన్నాక మగాడు అన్నా కష్టపడాలి, మనిషి అన్నాక గట్టి కష్టపడాలి. మగాడంటే మళ్ళీ జెండర్ డిస్క్రిమినేషన్ అనుకుంటా. మేబీ లేడీస్ కూడా చాలా మంది వచ్చారు మా దాని వరకు. కాకపోతే వాళ్ళ లైఫ్ కూడా ఉంటుంది కదా, వాళ్ళ ఇష్టం మీద కదా. లేడీస్ కూడా ఎంకరేజ్. ట్రైనింగ్ అందరికి కలిపి ఉంటుంది అన్న. లేడీస్ కి జెంట్స్ సినిమాలో చూపించిన లేడీస్ కి జెంట్స్ కొన్ని ఏరియాలో ఉంటాయి, కొన్ని ఏరియాలో ఉండవు. ఇప్పుడు నేను చేసిన దగ్గర ఉండదు, వేరే దగ్గర ఉంటుంది. అలా అన్ని ఏరియాలో ఉండదు. ఓకే. అంటే ఇప్పుడు ఈ మామూలుగా ట్రైనింగ్ పీరియడ్ అప్పుడు ఏమన్నా శాలరీ బేస్డ్ ఉంటుందా? శాలరీ ట్రైనింగ్ అప్పుడు కూడా జాబ్ వచ్చిన తర్వాత ఇంకా పెరుగుతుంది. అలవెన్స్లు అవన్నీ ఎక్కువ పెరుగుతాయి. ఓకే. బట్ అంటే మామూలుగా ఆర్మీ అనగానే అరే మా వాడు ఆర్మీరా అని అంటే అవునా, ఎలా ఉన్నాడు, ఎలా పనిచేస్తున్నాడు దేశం కోసం, అక్కడ విషయాలు ఎలా. ఇప్పుడున్న చాలా మందికి ఫ్రెండ్స్కి అది తెలుసుకోవాలని ఉండదు. ఒకటి తెలుసుగా మీకు ఏంటిది? అది ఆర్మీ సరుకు. ఎందుకు అంత ఇది ఆర్మీ సరుకు అంటే విన్నా అంటే ఏదో సంథింగ్ మీకు సపరేట్గా ఒక. అవును, నాకు అర్థమైంది. అక్కడ తెచ్చుకోవచ్చు మనం వెళ్ళి. సో ఫ్రెండ్స్ కూడా అడుగుంటారు ఏంటంటే మాకంటే ఒక సపరేట్ కోట ఉంటుంది, మాకు సపరేట్ ప్యాకింగ్ ఉంటుంది. నాట్ ఫర్ సేల్, ఇట్స్ ఓన్లీ ఫర్ హోమ్ ఎఫర్స్ అండ్ మిలిటరీ పర్సన్స్ అని చెప్పేసి ఒక ట్యాగ్ ఉంటుంది. దాంట్లో కల్తీ ఉండదు. మేబీ మాక్సిమం కల్తీ ఉండదు, ఎక్కడ ఉండదు. ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. ప్లస్ బడ్జెట్ తక్కువ ఉంటుంది. క్వాలిటీ కరెక్ట్ మెయింటైన్ ఉంటుంది. క్వాలిటీ మెయింటైన్ కరెక్ట్గా ఉంటుంది.
మనం మంత్లీ ఇప్పుడు మామూలుగా ఆర్మీలో ఉన్న వాళ్ళకి లిమిటెడ్ ఉంటుందా? లిమిటెడ్ మంత్లీ లిమిటెడ్ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే సరదాగా ఒక జనరల్ నాలెడ్జ్ కోసం అంతే, వేరే 5 లీటర్స్ 5 బాటిల్స్ 5 బాటిల్స్. ఓకే, అది మీరు తెచ్చుకున్నా ఎక్కడికైనా పంపించుకున్నా మేమే వెళ్ళి తెచ్చుకోవాలి. అవి ఎవరిని పంపించడం కాదు. ఎవరిని పంపించారు? మేమే వెళ్ళి తెచ్చుకోవాలి. మీరు అక్కడ కూడా ఐడెంటిటీ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అంటే ఐడి కార్డ్ మేమే పర్సన్ ఉండాలి, పర్సన్ ఉండాలి. ఫ్యామిలీ వాళ్ళు కూడా వెళ్ళడానికి మీరే ఉండాలి. మేమే ఉండాలి. ఇంకెవరు పంపించినా ఎవరు? అవదు. ఓ స్ట్రిక్ట్లీ మామూలు. మేము మరి సర్వీస్ చేసే వాళ్ళం, మేము అంత జాగ్రత్తలు తీసుకోపోతారా? అంతే కదా. అలాగే చూసుకుని ఐడి కార్డ్ పడుకొని చాలా మంది వెళ్ళిపోతారు కదా. అంతే కదా, ఏం తెచ్చుకోరా అని అన్నా అంటే మొత్తం చాలా ఫ్రాడ్, అది ఫ్రాడ్ లెక్క వస్తుంది. ఓకే, నెలకి 5 కాదు ఇక 50 బాటిల్స్ వస్తాయి. ఇది తీసుకునేది సంవత్సరానికి ఇష్టపడే బాటిల్స్. ఆ కంపెనీ వాళ్ళు మా కోసమే పట్టాల్సి వస్తుంది అప్పుడు. బట్ ఏదైనా ఒక రిస్కీ ఆపరేషన్ చేసిన? లేదండి, ఇప్పటివరకు అంత నార్మల్, జస్ట్ డ్యూటీ చేసుకుంటాం. సో ఆర్మీలో ఉండే పవన్ కళ్యాణ్ ఈ బిగ్ బాస్, కామన్ మ్యాన్, అగ్ని పరీక్ష, ఈ ఆడిషన్స్ ఏంటి అంటే మామూలుగా యాక్టింగ్ ఓకే బాగున్నారు, యాక్టింగ్ అంటే ఆడిషన్స్కి వెళ్తాం లేదా డైరెక్టర్ అంటే అలా ఓకే. బట్ ఈ బిగ్ బాస్ లైనప్ ఎలాగా ఎవరైనా చెప్పారా ఫ్రెండ్స్? లేదు, యాక్చువల్గా ఆ రోజు నాకు నైట్ 12 వరకు డ్యూటీ, 9 to 12 డ్యూటీ. 12 డ్యూటీ వెళ్ళిపోతుండగా రూమ్కి వెళ్తుండగా నేను నార్మల్ మొబైల్ చూస్తుంటే అప్పుడు స్టార్ మా పేజ్ నుండి యూట్యూబ్లో నాగార్జున సార్ది ప్రోమో వచ్చింది. ఈసారి కామనర్స్ కూడా బిగ్ బాస్ హౌస్లో ఉంటారంటే అమ్మ అలాగే మరి మనకి ఏ ఛాన్స్ ఉంటే బాగున్నాయి, ఎలాగ తీసుకుంటారు ఏంటో అనుకుని పడుకున్నా. మార్నింగ్ మళ్ళీ 6 డ్యూటీలు వేస్తే 12 పడుకొని 6 డ్యూటీలు వేసి వస్తున్నప్పుడు మళ్ళీ ఆదిరెడ్డి గారి వీడియో చూసాను. చెయ్యొచ్చు, మీరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఈ టైప్ ఆఫ్ మినిట్ ఉంటుంది అని చెప్పి వాడి అమ్మాయి అవునా అని చెప్పి మళ్ళీ అక్కడే నేను ఇది చెప్దా అది చెప్దా అనే అనుకోలేదు. ఇలా వచ్చి జస్ట్ ఇలా సో అండ్ సో నేను ఇలా సర్వీస్ చేస్తున్నాను, ఇలా ఉంది నా పొజిషన్, నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి జస్ట్ అలా ఇంట్రడక్షన్ ఇచ్చుకొని నేను చెప్పేశాను అంతే. ఆదిరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పలేదు ఖచ్చితంగా. బట్ ఇక్కడ ఎలాగా అప్రోచ్ అయ్యారు? కాల్ చేశారా? ఫస్ట్ జూమ్ మీటింగ్ అయింది, తర్వాత ఇంటర్వ్యూస్ అవుతాయి, తర్వాత గ్రూప్ డిస్కషన్స్ కోసం నేను లీవ్కి వచ్చినప్పుడు గ్రూప్ డిస్కషన్, బై ఛాన్స్ లక్కీగా నేను లీవ్లో ఉన్నప్పుడు నాకు గ్రూప్ డిస్కషన్ అయింది. తర్వాత మళ్ళీ గ్రూప్ డిస్కషన్ అయిన తర్వాత ఆడిషన్కి రమ్మన్నారు. ఆడిషన్కి వచ్చే టైంకి నాకు లీవ్ అయిపోద్ది. సో నేను మళ్ళీ 1 డేలో వెళ్ళి కాశ్మీర్ వెళ్ళి లీవ్ శాంక్షన్ చేయించుకున్నాను. 4 ఫ్లైట్స్ మారి లీవ్ శాంక్షన్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడికి ఈ అగ్ని పరీక్షలో రావడానికి 4 ఫ్లైట్లు అంటే వెళ్ళి అక్కడ అందరిని రిక్వెస్ట్ చేసి చాలా కష్టపడి ఒప్పించుకొని వచ్చాను ఇక్కడ వరకు. సో అదో పరీక్ష, ఇదో అగ్ని పరీక్ష. రావడానికి కష్టపడ్డాను. అదే అన్నది అదే పరీక్ష. 4 ఫ్లైట్లు మారడం అంటే మామూలుగా ఒక రోజు 24 hours. అదే 24 hours దోలు తీరిపోద్ది అమ్మో. సో అంటే ఇప్పుడు మామూలుగా డాక్టర్ అన్న, సోల్జర్ అన్న ఒక రెస్పెక్ట్ ఇస్తారు. అవును తెలియకుండానే వస్తుంది, జస్ట్ వచ్చేస్తుంది. బట్ ఎంతవరకు మీరు హౌస్లోకి వెళ్తే ఆ రెస్పెక్ట్ని కాపాడుకుంటారు అనుకుంటున్నారు? రెస్పెక్ట్ మాత్రం స్పాయిల్ చేయను ఎప్పుడు. బేసిక్గా నేను రిజర్వ్డ్ పర్సన్. నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళతో బాగా క్లోజ్గా ఉంటా. నార్మల్ ఇప్పుడు జనరల్గా అంతే కదా, అందరితో వెళ్ళి మింగిల్ అయిపోయే టైప్ అయితే కాదు. మామూలుగా మాట్లాడతా సరదాగా అని అక్క అని చెప్పి మామూలుగా అందరితో మాట్లాడుతూ అందరితో సరదాగా ఉంటా. బాగా క్లోజ్గా షేర్ చేయాలంటే అది అవతల పక్కల పర్స్పెక్షన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నాకు కూడా తెలియదు వాళ్ళు అలా నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నారనుకో, నాకు కొంచెం బాగా రిసీవ్ చేసుకున్నారనిపించింది అనుకో ఇంకా క్లోజ్ అయిపోతా. ఓకే మాట్లాడారు, మామూలుగా మాట్లాడితే మామూలుగానే ఉంటారు అనమాట. సో అది నేనైతే రెస్పెక్ట్ని అయితే పోగొట్టను. నా మీద ఏదైతే రెస్పెక్ట్ ఉందో ఆ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా పోగొట్టుకోను. ఎటువంటి మ్యూజిక్ రిజర్వ్డ్ కాబట్టి నాకు అది ఉంది ముందు నుంచి. నేను ఆ డిసిప్లిన్ అనేది చిన్నప్పటి నుంచి నాకు డిసిప్లిన్ ఉంది. ఓకే, పెద్ద అంతే ఉండదు. సో మార్నింగ్ లేకటం, మీ పని మీరు చేసుకోవటం. సో ఎలాగో సోల్జర్ కాబట్టి ఆ డిసిప్లిన్ సెట్ అయింది బిగ్ బాస్కి. అలా అనుకున్నారా? ఎందుకంటే సేమ్ రూల్స్ కదా, మార్నింగ్ లేకడం, నైట్ లైట్ అయిపోయిన వెంటనే పడుకుని పోవాలి. సేమ్ టాస్క్లు కూడా టాస్క్లు అంటే మా గ్రౌండ్ వర్క్ అంటే అంతేగా. అయితే నాకు తెలిసి గట్టి పోటీ ఇస్తారు మీరు మిగతా వాళ్ళకి. అంటే చూస్తే కొంచెం ఇలా కనపడుతున్నారు కానీ బట్ గట్టి పోటీ మిగతా కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ ఉండబోతుంది. సో ఏంటి అంటే ఇట్ కమ్స్ టు క్వైట్ ఫిజికల్. ద ఓన్లీ స్ట్రెంత్ నాకంటే బాడీ బిల్డర్స్ చాలా మంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మేబీ మైండ్ గేమ్ అలాంటి చేయగలమేమో, కానీ జస్ట్ నార్మల్గా ఎండ్యూరెన్స్ ద్వారా కానీ ఇంక ద్వారా కానీ. సో మీరు చెప్పండి, స్ట్రెంగ్త్ అంటే గేమ్లో మన బాడీ ఉండాలా, బ్రెయిన్ ఉండాలా?
మీరు అదే చెప్తున్నారు, అగ్ని పరీక్ష పాట్ టాస్క్, కొండ టాస్క్లో నాకన్నా స్ట్రాంగ్ ఎవరు? పవన్కి బాడీ ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రసన్నకి బాడీ ఉంది, అన్నీ ఉన్నాయి. దే కాంట్. ఎండ్యూరెన్స్ మ్యాటర్స్ అక్కడ. నువ్వు ఎంతసేపు ఉండగలుగుతున్నావు స్ట్రైట్గా అని చెప్పి ఎండ్యూరెన్స్ మ్యాటర్స్. అదే అంటారా, ఇన్బిల్ట్ లోపల ఉంటుంది. వాళ్ళు కూడా ఓకే, మజిల్ ఉంటుంది, బాడీ ఉంటుంది, బలం నాకంటే ఎక్కువ బలం ఉంటుంది చెప్తున్నాను. నేను 100 కేజీలు ఎత్తగలనంటే వాళ్ళు ఖచ్చితంగా 110 డెడ్ లిఫ్ట్ చేయగలరు. నేను 100 కేజీలు ఎత్తానంటే 110 చేయగలరు ఖచ్చితంగా. కానీ ఎండ్యూరెన్స్, నేను 100 కేజీలు ఫర్ సపోజ్ నేను మొదలు పెట్టినట్టు రోజు 100 కేజీలు ఎత్తుతాను, వాళ్ళు రోజు ఎత్తలేరు. అలా కన్సిస్టెన్సీ ఒకవేళ ఎత్తినా ఎంతసేపు హోల్డ్ చేసాం అనేది కూడా మ్యాటర్స్ ఉంటుంది. స్ట్రెంత్ ఎంతసేపు హోల్డ్ చేసి వాళ్ళు 2 minutes హోల్డ్ చేస్తే మీరు 5 minutes హోల్డ్ చేయొచ్చు మేబీ, చెప్పలేము. బట్ అదొకే, మైండ్ గేమ్ ఏంటి దానికి, దీనికి మైండ్ గేమ్ కి దానికి మీరు ఇప్పుడు స్ట్రెంత్ గురించి అడిగారు కదా, నేను అనేది స్ట్రెంత్ యూస్ బట్ ఏది ఇంపార్టెంట్ అంటారు? మైండ్ టు బి ఫ్రాంక్ మైండ్. ఇప్పుడు స్ట్రెంత్ లో కూడా మైండ్ యూస్ చేస్తానే కదా, ఎలా స్ట్రెంత్ కూడా మన మైండ్ తో స్ట్రెంత్ ఎలా యూస్ చేయాలనేది కూడా పాయింటే కదా. సో దట్ అది. అండ్ ఇంకోటి, స్ట్రెంత్ తోనే మైండ్ యూస్ చేసిన సందర్భం ఇంకోటి చెప్తాను. అగ్ని పరీక్షలోనే ఫస్ట్ 50 మెంబర్స్కి ఫస్ట్ రోప్ టాస్క్ అయ్యింది, మీరు చూసారో లేదు. రోప్ టాస్క్లో రికార్డింగ్లో తెలియలేదు మీకు ఎవరికి, పవన్ రోప్ వదిలేశాడు. పవన్ రోప్ వదిలిస్తే ఎవరు నోటీస్ చేయలేదు. శ్రీముఖక్ కానీ సంచలక్ దాలియా కానీ ఎవరు నోటీస్ చేయలేదు. నేను అక్క ఒక్క నిమిషం ఆగు, గేమ్ ఆన్లో ఉందా పాజ్లో ఉందా అంటే గేమ్ ఆన్లో ఉందని అక్క శ్రీముఖక్ అంది. మరి పవన్ ఎందుకు రోప్ వదిలేశాడు అని నేనే చెప్పాను. అక్కడ హై అడ్రినల్ ఎవరికి మైండ్ పనిచేయదు. బట్ మాకు అలా ఉంటుంది. మాకు హై అడ్రినల్లోనే మైండ్ బాగా పనిచేస్తుంది, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఎవరికి స్ట్రైక్ అవ్వలేదు ఆ పాయింట్. వీడు ఎందుకు తాడు వదిలేశాడా అనేది ఎవరికి స్ట్రైక్ అవ్వాలి. తాడు వదిలేసాడు కూడా ఎవరు నోటీస్ చేయలేదు. ఆ గోల్లో అందరూ ఉన్నారు. వీడు ఎందుకు తాడు వదిలేసాడని నా క్వశ్చన్. ఎవరికి దాని మీదకి వెళ్ళలేదు. అది మైండ్ గేమ్. ఆ టైం మైండ్ యూస్ అక్కడే గేమ్ చేంజింగ్ అయిపోయింది మా అప్పటి వరకు. ప్రసన్న అన్న పవన్ ఇద్దరు ఆపోజిట్ పోల్స్, ఇద్దరు బాడీ బిల్డర్స్ ఉన్నారు. ఇక్కడ నేను నాగా ఉన్నాం. స్ట్రెంత్ తో పోల్చుకుంటే కష్టం కదా. మేబీ అలా ఆలోచించడం వల్ల కదా ఇలా ఎగ్జిట్ అయ్యాడు గేమ్ నుండి. ఓకే, సో బేసిక్గా ఊరిలో సరదాగా అటు ఇటు తిరిగే కుర్రోళ్ళని, లేదా సాఫ్ట్వేర్ కుర్రోళ్ళని, లేదా గవర్నమెంట్ జాబ్ చేసే కుర్రోళ్ళని ఎక్కువగా అమ్మాయిలు లైక్ చేస్తుంటారు. సోల్జర్స్ ని లైక్ చేసే అమ్మాయిలు చాలా తక్కువ అనేది నా ఒపీనియన్. ఓకే, బట్ మీ ఒపీనియన్ ఏంటి? ఏమండి, నాకు నిజంగా తెలియదు. బేసిక్గా మనిషి కనెక్ట్ అయితే ఎలాగైనా నచ్చుతారని తెలుసు. మామూలు లుక్స్ కూడా మ్యాటర్స్. అంటే ఇప్పుడు అలా అనకూడదు మీకు బేసికల్గా. జనరల్గా ఇప్పుడు మామూలు మనకు కనిపించేది ఏంటి, సడన్గా ఒకేసారి మన ఫస్ట్ ఇంప్రెషన్ ఏదైనా కొంచెం బెటర్గా ఉంది, ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి, లుక్స్ బెటర్గా అనిపిస్తాయి అండ్ తను మాట్లాడే విధానం బెటర్గా అనిపిస్తుంది. ఇలాంటివి మేబీ చేయొచ్చు, కానీ మీ ప్రొఫెషన్ బట్టి మారదు అని నా ఫీలింగ్. ఏమో, నేను కొన్ని చూశాను, రియాలిటీ చూశాను, కొన్ని బయట విన్నాను. సో సోల్జర్ అనేసరికి కొంత భయపడతారు. అంటే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంటే వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ మనకి ఇవన్నీ అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళకేంటి, వాళ్ళ వచ్చే పార్ట్నర్ మీద వాళ్ళకి స్వార్థం, నాతోనే ఉండాలి నాకు వచ్చే పార్ట్నర్ అని వాళ్ళకే ఉంటుంది. సో వాళ్ళు మేబీ ప్రిఫర్ చేయకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారిని ఎంతమంది ఇష్టపడ్డారు అమ్మాయిలు? ఎన్ని లవ్ స్టోరీస్? నాకు అంత సీన్ లేదు, నేను విన్నాను కొన్ని. ఒకటే ఉంది, ప్రతి ఇంటర్వ్యూలో చెప్తే బోరుకుంటుంది. ఆడియన్స్ గారు చెప్పారా అని ముగ్గులో బ్రేకప్ స్టోరీ అనుకుంటారు. ఒకటి కాదన్నా, ఒకటే జరిగింది, ఒకటే ఆగింది, ఆ ఒకటే అవుతుంది. ఇంకా మనం వద్దు. పెళ్లి కూడా ఆవిడతోనే? లేదు, బ్రేకప్. సో ఎందుకు బ్రేకప్ అంటే అమ్మాయి పేరు అని చెప్పక్కర్లేదు కానీ, బట్ అదే నేను ట్రైనింగ్ లో ఉన్నాను, సమ్వాట్ ఏదో ఇష్యూ జరిగింది, వేరే అఫేర్. ఆ టైంలో దారుణంగా ఉంటుంది కదా సిచ్యువేషన్. పక్క ఇంట్లోకి దూరంగా, ఇంకో పక్క ఎక్కడో దేశం కానీ, అంటే ఎక్కడో అంటే మాటలు ఎలా మేనేజ్ చేశారు అసలు? అంటే అలా ఏం లేదు, ఏడ్చారా మనలో అనమాట? ఏం చేయాలి, అక్కడ సిచ్యువేషన్ వేరు కదా. ఇక్కడ అంటే ఫ్రెండ్స్ ఉంటారు, సరదాగా 2 పెగ్గులేసి కొంచెం వాళ్ళతో మాట్లాడి చిల్లై మర్చిపోవచ్చు. బట్ ఆర్మీలో ఉన్నప్పుడు అది వేరు కదా. ఎవడు పట్టించుకోడు మన ఏడుపుని, ఏడ్చిన ఎవడు పట్టించుకోడు అంటారు. నేను బాధపడుతున్నప్పుడు అందరూ వచ్చి అడిగారు, మా ఎప్పుడు నేను ఇలా చూడలేదు అంటే సంవత్సరం అయింది అది నన్ను చూసి. ఆ బ్యాచ్ మా వాళ్ళందరూ సంవత్సరం అంతా అందరితో నవ్వుకుంటూ సరదాగా ఆడుకుంటూ వాళ్ళు వెళ్ళి అలా పోకింగ్ చేస్తూ ఉన్నాడు. సడన్ గా డీలా పడిపోయి
ఏడుపు మొహం పెట్టి ఉన్నాడు ఏంటి అని ఎవరికి నమ్మకు తెలియదు, ఇదేంటి ఎలా ఉన్నాడు అని చెప్పి సడన్ గా అందరూ అనిపించింది. అప్పుడు నేను ఎవరికి తెలియదు, అది ఎవరికి తెలియదు. బేసికల్ ఇక్కడికి వచ్చాక రివీల్ చేశాను, అది ఎవరికి తెలియదు. నాకు అక్కడ కూడా ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. ఇంట్లో తెలుసా? తెలిసే ఉంటుంది, ఎంతమంది తెలిసిన తర్వాత ఇంట్లో తెలియకుండా బ్రేకప్ అయిందని అప్పుడే తెలిసి ఇంట్లో ఇంట్లో రియాక్షన్ ఏంటన్నా? సర్లేరా పోతే పోయింది, మంచి ఉద్యోగం అలానే కాదు, బేసిక్ గా నాకన్నా వాళ్ళకి ఎక్కువ కనెక్షన్ అవుతాను. ఓహో ఓకే. నేను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు నాకన్నా ఎక్కువ వాళ్ళతో ఎక్కువ మాట్లాడాను. ఇంకా 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 కానీ ఒక లవ్ ఫెయిల్ అయినా కూడా మీరు ఇలా నవ్వుతూ ఉన్నారంటే అలా ఏం లేదులేండి. ఇప్పుడు మరి నేనేం చేయలేను. ఇప్పుడు వేరే రీజన్స్ ఏమైనా అయి ఉండొచ్చు. బేసికల్గా ముందు వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు, ఇది నిజం, ఇది ఫ్యాక్ట్. తర్వాత గివప్ ఇవ్వకుండా ట్రై చేయడమే కదా ఏదైనా సరే. నేను అలా గివప్ ఇవ్వకుండా స్టాండే ఉన్నాను. బట్ అదే వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్న తర్వాత మళ్ళీ మేము రీయూనిట్ అయ్యాం ఒక 3 days. 4th day మళ్ళీ నెంబర్ బ్లాక్ అయింది. అదే మళ్ళీ కలిసాం కదా, మళ్ళీ ఏమైంది, ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఆపేసాం అక్కడ మళ్ళీ మొదలుపెట్టాం కదా 4 days, మళ్ళీ బాగానే అయింది కదా, ఎందుకు బ్లాక్ అయింది అనే క్వశ్చన్కి అలా ఆలోచిస్తుంటే మళ్ళీ నెక్స్ట్ 2 days లో అప్పుడు తెలిసింది ఓకే వేరే. ఓకే ఏదో నచ్చక అయితే ఇంట్లో ఒప్పుకోక ఓకే, కానీ ఆల్రెడీ ఉన్నప్పుడు లైక్ ఎలా ఉన్నారన్నారన్నా? అంటే ఇప్పుడు బయట సొసైటీ అమ్మాయిలు ఇప్పుడు నీకు వేరే నచ్చితే ఓపెన్గా చెప్పుకున్నా. ఎందుకంటే నేను తను నా మీద చూపించిన కేర్ అండ్ లవ్ నాకు మొత్తం పర్స్క్రిప్షన్ మారిపోయింది మొత్తం. అరే బాబు నీకోసం ఎంత చేస్తుంది ఈవిడ, నువ్వేంటి కష్టం, ఎలాగే ఇంక చావైనా ఏమైనా దీంతోనే ఎలాగైనా సరే నేను ఫిక్స్ అయిపోయి నేను స్టాండ్ అయ్యేలో నించున్నాను. మారదని నాకన్నా ఎక్కువ తన మీద ఎక్కువ బెట్లు వేసేవారు. నువ్వు ఈడు వదిలేస్తారు కానీ అది వదలదు దీన్ని అనే బెట్లు వేసేవారు చాలా మంది. ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్ ఎవరికి తెలియదు, అటు సైడ్ వాళ్ళకి మా మ్యూచువల్స్ కొంతమంది బెట్లు వేసుకునేవారు, ఇది ఖచ్చితంగా వదలదు ఖచ్చితంగా అని చెప్పి నేను వదిలేస్తాననేవారు. లాస్ట్కి నేను నిలబడ్డాను అక్కడ, అలా అయిపోయింది అంతే. కానీ అమ్మాయిలు మరి దారుణంగా ఉన్నారన్న. అలాగే అనుకోలేదు. లేదండి, తను చాలా మంచిది. లేదు ఆమె అంటలేదు. సో ఈ సిచ్యువేషన్ తగ్గట్టు బయట కొంతమంది మాట్లాడితే అంటే ఓపెన్గా మాట్లాడాలంటే ఇప్పుడు పెళ్ళి కాకముందు నీకు ఎవరో నచ్చారు, నాకు అలా చెప్పేసి ఉంటే బాగున్నా. 3 రోజులు నాతో కంటిన్యూ అవ్వకుండా అరే లేదు ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది, నాకు నీ నుండి బ్రేక్ వచ్చేసింది, ఇలా జరిగింది అని చెప్పేసి ఉంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. బట్ మరి దారుణంగా ఉన్నారులే, ఇంకా దాని గురించి ఇంకెంత లాగినా సాడ్ ఓకే జరుగుతూ ఉంటుంది. మేబీ ఇంకా చాలా మంది చెప్పేదే సేమ్ డైలాగ్, నేను చెప్తా. ఇంకో మంచి అమ్మాయి ఎవరైనా ఉన్నారేమో? వద్దులే, బిగ్ బాస్ హౌస్లో బయటకు వచ్చిన తర్వాత బట్ ఈ అగ్ని పరీక్షకి వెళ్ళిన తర్వాత ఈ లవ్ స్టోరీ విన్న తర్వాత ఉన్న ప్రపోజల్స్ ఇన్స్టాలో నేను చూడట్లేదు. బేసిక్గా నేను చూడట్లేదు, మా వాళ్ళు చూస్తున్నారు మెసేజ్లు ఎలాగంటున్నారు అందులో ఒక క్రేజీ మెసేజ్ చెప్తా, నాకు అది బాగా రిజిస్టర్ అయిపోయింది. ఎవరో పేరు చెప్పకూడదు, అకౌంట్ పేరు మెసేజ్ చెప్తా. ఆడెవరో కానీ ఎవడరా నువ్వు ఎంత క్యూట్గా ఉన్నావు, పదను అర్జెంట్ పద బిగ్ బాస్ హౌస్ లో పదను గెలిపించేస్తాను నేను ఖచ్చితంగా. ఎవర్రా శ్రీముఖి గారు కూడా రాగానే సో క్యూట్ అంటే మీరు మాట్లాడే మాట చాలా క్యాజువల్ గా, కాకినాడ కదా. నేను నాది విజయనగరం కానీ నేను కాకినాడలో 6 years ఉన్నాను కాబట్టి నాకు ఉన్నారు కాబట్టి కొంచెం ఆ మాట స్లాంగ్స్ బాగా పట్టు, అన్ని స్లాంగ్స్ బాగా పట్టు ఉంటుంది. సో రాగానే చూడంగానే మీరు జోకులు వేయటం ఇదంతా ఓకే, మనోడు ఏదో కొంచెం ఉంది విషయం ఉంది ఏదో అవుతాడు అని నేను అనుకున్నా యాజ్ ఎ పర్సన్. బట్ ఎనీవే ఫైనల్ గా అయితే వెళ్తున్నారు. అంటే ఏంటి ఎవరు నచ్చారు మీకు, శ్రీముఖి గారా లేకపోతే బిందు మాధవి గారా? ఇద్దరు మంచోళ్ళే అండి, ఇద్దరు చాలా మంచిది. అంటే వెరీ డౌన్ టు ఎర్త్ ఇద్దరు. అంటే ఎక్కడ చూసినా సరే శ్రీముఖి అక్క అయితే పక్కకు వచ్చి మాట్లాడుతుంది, మామూలు పక్కకు వచ్చి కూర్చొని ఇలా జరుగుతుంది, ఏమైనా గెలిస్తే ఇంకా బెటర్గా అప్లోగ్ వస్తుంది, ఏదైనా ఓడిపోతే ఇంకా బెటర్గా మోటివేషన్ వస్తుంది. బిందు మ్యామ్ కూడా అంతే, బిందు మ్యామ్ కూడా బయట లోపల ఎలా ఉంటారో బయట కూడా అలాగే ఉంటారు, సేమ్ ప్రశాంతంగా అందరితో కూల్గా మాట్లాడతారు. ఎవరు యాటిట్యూడ్ చూపించారు. కాకపోతే నవదీప్ సార్ ఏంటంటే ఒక ఫైర్ పుట్టిస్తారు అంత కింద నుంచి, వీళ్ళని ఇలా చేస్తే కానీ వీళ్ళు బయటికి రారు, ఈ లోపల నుంచి బయటికి రాదు అనేది అతను పుష్ చేయడం వల్ల కొంతమంది చాలా మంది అలాగే పుష్ అయ్యారు. ఓకే, సో ఏంటి అగ్ని పరీక్షకి ఇప్పుడు హౌస్ లోకి వెళ్తాకి సో రెమ్యునేషన్స్
నీట్గా అలా రెమ్యునరేషన్స్ ఉందా? అగ్ని పరీక్షకి లేదు. అగ్ని పరీక్ష లేదని నాకు తెలుసు, మరి బట్ హౌస్ అది లేదా? నాకు తెలియదు, అది మాట లేదు ఇంకా, నిజంగా తెలియదు అది. లేదా కామనర్స్ కదా వీళ్ళకి ఛాన్స్ ఇవ్వటం ఎక్కువ, తర్వాత చూసుకుందాం అనుకున్నారా? ఏమో నాకు నిజంగా తెలియదండి. అంటే ఇస్తారో తెలియదు, ఇస్తే ఎంత ఇస్తారో కూడా తెలియదు. ఓకే, ఇచ్చినా మంచిదే ఇవ్వకపోయినా మంచిదే. మంచిదే. ఇప్పుడు నాకు డబ్బే కావాలనుకుంటే నాకు అక్కడ ఎంతో వస్తుంది, అక్కడ నాకు ఎక్స్పెన్సెస్ ఉండవు. సో డబ్బు కావాలి అంటే సేఫ్, నాకు డబ్బే ముఖ్యం, డబ్బే సేఫ్ అన్నప్పుడు నేను అదే అందులోనే ఉంటాను కదా. నాకు ఎందుకు ఈ రిస్క్లు అన్ని? డబ్బుతో పని లేదు, డబ్బుతో నాకు ఫేమ్ అని యాక్టర్ అవ్వాలి, ఇలా ఎవరికో అంటే ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు యాక్టర్ అయిపోతారనా, లేకపోతే ఒక వే దొరికిద్దానా? ఒక వే, ద వే ఎక్కడైనా ఒక పాసిబిలిటీ దొరుకుతుంది కదా. ఇప్పుడు ప్రాబబిలిటీ ఏంటి, నేను ఎలా ఊహించుకున్నానంటే నా చిన్నప్పుడు, నేను నా టీనేజ్లో ఎలా ఊహించుకున్నానంటే చిరంజీవి గారు, రవితేజ గారు పడిన కష్టాలన్నీ పడి రావాలేమో, ఆ గేట్ దాటుకోవాలంటే చాలా ఎంతో మందితో తిట్టించుకొని రావాలి అనే థాట్ నాకు ఉండేది. అలాగే అనుకున్నా, అలాగే స్ట్రగుల్ స్టార్ట్ అవుద్ది, మంది సినిమా ఫేస్ అలాగే స్టార్ట్ అవుద్ది ఏ ఏజ్లో అయినా అనుకున్నా. కానీ దగ్గరుండి వీళ్ళే మనకి నీకు షో ఇస్తాను, నీకు పర్ఫార్మెన్స్ చేయడానికి ఛాన్స్ ఇస్తాను, నీకు షైన్ అవ్వడానికి మంచి అవకాశం దొరుకుతుంది, నువ్వు నీకు ఎంత దమ్ముందో చూపించుకో అని అంటే, అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి ఫిలిం ఇండస్ట్రీలో? అంతకంటే ఒక నాలాంటి సామాన్యుడికి ఇంకా అంతకంటే మంచి అదృష్టం ఏముంటుంది? కళ్యాణ్, నేను ఒక చిన్న టాస్క్ ఇస్తాను, ఇఫ్ యు డోంట్ మైండ్. కళ్యాణ్ అన్న ఎందుకు మళ్ళీ చిన్నపిల్లని మళ్ళీ అన్నం చేస్తారు. 23 years మీకు ఎంత ఉందో నాకు తెలియదు, కానీ 23 సంవత్సరాలు నాకు ఇంకా నాకు అలవాట్లే అలా అందరినీ. ఓకేలే, రెస్పెక్ట్ అవ్వడం మరి అలాంటి చిన్నపిల్లని రెస్పెక్ట్ అవ్వకూడదులే. సర్లే అన్న, ఇప్పుడు చిన్నపిల్లడు అని చెప్పి ఎలా కళ్యాణ్ పిలవలేదు కదా నేను. పిల్లండి ఫ్రెండ్స్ అనుకున్నా, అలా లేదు. సరే, మీరు సోల్జర్, చాలా పేట్రియాక్ మూవీస్ చూసారు అండ్ దేశభక్తి చూసారు కాబట్టి ఏదైనా ఒక చిన్న డైలాగ్ దేని గురించి, వాట్ ఎవర్, దేశం గురించో లేకపోతే సైనికుల గురించో ఏదైనా, సైనికుల సినిమాలోదైనా పర్లేదు, సినిమా సొసైటీదైనా పర్లేదు, వాట్ ఎవర్ ఏదైనా పర్లేదు, ఒక డైలాగ్. యా, వీ డోంట్ నీడ్ ఎ సింపతి, వీ నీడ్ రెస్పెక్ట్. అంతే చెప్పాలా? డైలాగ్ చెప్పాలా? డైలాగ్ కాదు నేను అడిగింది. Soldiers don't need a sympathy, show some respect. ఏ సినిమాలో దాన్ని ఇది? అంటే యాక్చువల్ ఫార్మర్స్ అది. ఓకే, దాన్ని మార్చి సినిమాలో మహేష్ బాబు గారు చెప్తారు కదా, ఫార్మర్స్ డోంట్ నీడ్ ఏ సింపతి, రెస్పెక్ట్ అని చెప్పి. దాన్ని ఇక్కడ కనెక్ట్ చేశారు, ఇంప్రవైజేషన్ అంటారు. బాగా చేశారు. సో ఏంటి, హౌస్ లోకి ఎందుకు వెళ్తున్నారు? హౌస్ లోకి ఎందుకు వెళ్తాను, అలా నేను ఉండడానికి వెళ్తున్నాను ప్రశాంతంగా. అంటే కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త సిచ్యువేషన్స్ వల్ల మనిషి మారిపోతే, మైండ్ సెట్ మారిపోతే, నేను అది కూడా చూడాలనుకుంటున్నా. ఇప్పటివరకు ఇది ఎలా మారిపోతున్నావు అలా కాదు. ఫర్ సపోజ్ నేను చిన్నప్పుడు మా అత్తయ్య దగ్గర పెరిగాను, తర్వాత హాస్టల్, తర్వాత కాలేజ్ ఇంటి దగ్గర, తర్వాత ట్రైనింగ్ బయట, ఏ ఫేజ్లో ఉన్నా సరే ఇప్పటివరకు నాలో ఉన్న మనిషిని అయితే మారలేదు. ఇప్పుడే అదే మంచితనం, కొంచెం ఇన్నోసెన్స్, ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, మ్యాక్సిమం కోపాలు రావు, కోపం వస్తే ఎలా ఉంటారో నాకు తెలియదు. ఇవే క్యారెక్టరైజేషన్. కొంచెం బెటర్గా తెలుసుకున్నాను, బయట మనుషులు ఎలా ఉంటారు, ఇలా ఉంటారు అని తెలుసుకున్నా. ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నాను కదా, ఇంకా ఏమైనా మారుతాయా అనేది నాకు డౌటే. ఓకే, చూద్దాం, మారుతానో మారనో, మళ్ళీ అన్ని ఇన్ని తిరిగాను కదా, సేమ్ అయితే అలాగే ఉంటానో నాకు తెలియదు. అంటే చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు, సో మీరు కామన్ మ్యాన్. అండ్ విషయం ఏంటంటే నాలో మైనస్ ఏంటో తెలుస్తుంది అని, అలా కాదు, కొంచెం బాగా ఇది మొహానికి పాట్ మనం కొట్టినట్టు తెలుస్తుంది ఒక్కోసారి, అలా తెలుస్తుంది బిగ్ బాస్ హౌస్ అంటే ఖచ్చితంగా. ఇది మాత్రం నేను బాగా గమనించాను ఫస్ట్ సీజన్. ఓకే సార్, మీరు కామన్ మ్యాన్, ఆఫ్ కోర్స్ ఇప్పుడు అందరికి తెలిసిపోయారు, సెలబ్రిటీ అయిపోయారు అనుకోండి, బట్ మీకంటే ఇంకొంచెం 2 ఆకులు ఎక్కువ చదివిన కొంతమంది సెలబ్రిటీలు మీతో పాటు జాయిన్ అవ్వడం. అవునవును. సో హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఒకటే. అవునండి. అదే మైండ్ సెట్లో ఉంటారా? లేదు, కొంచెం అందరికి తెలిసిన ఫేస్ కదా, కొంచెం యాక్టింగ్ పరంగా ఎక్స్పీరియన్స్ కదా. అలా అంటే మేబీ అలాంటి స్కిల్స్ నేర్చుకుంటానేమో, కానీ అని ఎలా చేయాలని, కెమెరా ఫేసింగ్ ఎలా ఉంటుంది, యాటిట్యూడ్ ఇలాంటివి నేర్చుకుంటానేమో, కానీ నువ్వు హౌస్లోకి వెళ్ళిన తర్వాత అందరం ఈక్వలే కదా. రెస్పెక్ట్ ఇస్తాను యాజ్ ఏ హ్యూమన్ గా, నువ్వు నాకంటే పెద్ద మనిషి కాబట్టి నేను రెస్పెక్ట్ ఇస్తా, ఫ్రెండ్లీగా ఉంటే ఫ్రెండ్లీగానే మాట్లాడతా. ఇది మాత్రం కామన్, ఇది ఎవరికైనా సరే, అది మీకైనా నాకైనా, బయట రోడ్డు మీద వెళ్ళేవాడికైనా రెస్పెక్ట్ ఇస్తాం, అది మానవ నైజం. ఏమైనా నేర్చుకునేటప్పుడు, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా సమ్వాట్ కొరియోగ్రాఫర్ వచ్చారనుకోండి, నాకు డాన్స్ ఇంకా నేర్చుకోవాలనిపించింది అనుకో,
గురువులా భావించి నేర్చుకుంటాను. ఇంకెలా కాదు సార్, ఇంకెలా చేద్దాం, అలా చేద్దాం అని నేర్చుకుంటుంటాను. అలా యాక్టింగ్లో చాలా మంది వస్తుంటారు కదా, కమీడియన్స్ వస్తారు, యాక్టర్స్ వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటాను. ఎలా చేస్తే బెస్ట్, తర్వాత ఎలా వెళ్తే బెస్ట్ యాక్టింగ్లోకి, ఎవరి ద్వారా వెళ్తే బెస్ట్, ఇంకా నేర్చుకోవాలని నేనేమైనా అలాంటివి నేర్చుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. అంటే ఎవరు వస్తే వాళ్ళ దగ్గర ఏదో ఒకటి నేర్చుకుంటారు. నేర్చుకోవాలి కదా మరి, ఖచ్చితంగా అంత చేసి ఉన్నారండి. అమ్మాయిల దగ్గర ఏం నేర్చుకుంటారు? అదే నేర్చుకుంటారు. వాళ్ళ దగ్గర ఉంటుంది కదండి యాక్టింగ్, అదైనా సరే యాక్టింగ్ అయినా సరే ఏదైనా సరే, వాళ్ళు కూడా అది కూడా ఒక ఎమోషన్ కదా వాళ్ళ దగ్గర కూడా. వాళ్ళు కూడా అంత ఈజీగా. ఓకే, అంటే ఇప్పుడు వస్తున్న ఆ టాక్స్ ప్రకారం మన చిన్నప్పుడు స్రవంతి సీరియల్ వచ్చేది, మీకు గుర్తుందో లేదు? స్రవంతి సీరియల్ వచ్చేది. సీరియల్ స్రవంతి సీరియల్ అన్నా తెలీదా? స్రవంతి చిలాసో స్రవంతిని ఒక సీరియల్ వచ్చేది. దాంట్లో స్రవంతి భర్త ఉండేవాడు, భరణి. భరణి గారు తెలుసు. భరణి గారు తెలుసు. ఆయన ఆ బేసు వాయిస్ తో స్రవంతి వచ్చేసాడు వీడ, ఆ టైప్ లో ఉండేది. సుమన్ శెట్టి గారు ఉన్నారు, తెలుసా? వాళ్ళు రామారా అప్సరాష చూసేవాళ్ళన్న సినిమాలు. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా హౌస్ లో కొంతమంది పేర్లు ఆల్రెడీ వచ్చేసినాయి, వెళ్తున్నాను. తమ్ము శ్రీజ కూడా ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. అండ్ వేరే రీతు చౌదరి కానీ లేకపోతే తనుజ గారు కానీ కొంతమంది ఉన్నారు. సో ఈ విన్న పేర్లలో ఎవరితోనైనా మాట్లాడచ్చు, కానీ దీని జోలికి వెళ్ళకూడదురా అనిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా అనుకోలేదండి నిజంగా. శ్రీజ నేను బాగా మాట్లాడతాను. మేము ఏడిపించుకోండి ఒకరు, టామ్ అండ్ జెర్రీ లాగా ఇద్దరు ఏడిపించుకోండి. అంటే ఆన్ కెమెరా నేను అంత నాకు ఛాన్స్ దొరకలేదు, కానీ ఇప్పుడు తన ఇద్దరు స్టేజ్ మీద ఎప్పుడు ఫేస్ ఆఫ్ లా ఇప్పుడు అవ్వలేదులే. కానీ ఆఫ్ కెమెరా అయితే నేను శ్రీజ అలా ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాం, అలా సరదాగా మాట్లాడుకుంటూనే ఉంటాం, సెటర్లు వేసుకుంటూనే ఉంటాం. శ్రీజతో నాకు అలా ఏం లేదు. పోనీ బిగ్ బాస్ కండిషన్ పెట్టి ఒక లవ్ ట్రాక్ మెయింటైన్ చేయాలి అని అంటే నాకు అంత ఏం లేదా అంటారు. నీకు ఇంకా నన్ను పెట్టి నీకు వేస్ట్ టీఆర్పీ పడిపోద్దా అంటాను తప్ప నాకు అంత సినిమా లేదంటారు నిజంగా. ఇప్పుడు ఇలాగే అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతమంది కలర్స్ చూసేసరికి ఓకే డన్, ఓకే బిగ్ బాస్ టాస్క్ అన్నది టాస్క్ ఓకే, టాస్క్ ఇది ఓకే, నువ్వు ఇంప్రెస్ చేయాలి టాస్క్ అంటే అప్పుడు నా వాదన నేను పడతాను, ఏదో నాకు వచ్చింది నేను ఏదో చేసుకోవాలి. పికప్ లైన్స్ చెప్పాను, నాకు అంత సీన్ లేదు కదా. ఎప్పటి నుంచి పికప్ లైన్స్ అసలు అదే చెప్తానా, అవతల పక్క నుంచి అప్రోచ్ వచ్చింది కాబట్టి మనం కనెక్ట్ అయ్యాం, కానీ అది కూడా ఉన్న ఒక పగిలింది కూడా, లేకపోతే మనకంత సీన్ లేదు. కాదు, అక్కడ అంత అందమైన హోస్ట్ శ్రీముఖి గారు ఉంటే కానీ ఎలా అనాలి అంటే వచ్చేస్తుంది. అంటే అంత అన్ని చెప్తారు కదా దగ్గర ఉండి, ఇలా అమ్మ అలా అమ్మ అంత కేర్ తీసుకుంటే అక్కని వచ్చేస్తుంది. నాకు అంతే, నాకున్న దరిద్రం అదే. అందరిని అక్క అంటే లేకపోతే అన్న అంటే నాకు పోతే అమ్మాయిలు అక్కనేస్తాను, ఎంత చిన్న అక్క నువ్వు ఆగలగా చెప్పి అనేస్తాను నేను ఈజీగా. బట్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అలా ఒప్పుకోరు కొంతమంది. అంటే కొంతమందిని అనలేము, కొంతమందిని అనేస్తాను ఈజీగా. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరిని అంటాను ఎవరిని అన్నా నాకు తెలియదు. అదే అందంగా ఉన్న అమ్మాయి శ్రీజ ఉంది, శ్రీజని ఇప్పటికి వచ్చి అక్క అని తెలియదు. ఎందుకంటే నాకు తనకి ఒక 5-6 years డిఫరెన్స్ ఉంది. నాకంటే పెద్దది, చాలా పెద్దది, కానీ అక్క అని రాదు. కొంతమంది ఫ్రెండ్ ఫీలింగ్ వస్తుంది, కొంతమంది కొంచెం కేర్ బట్టి దాన్ని బట్టి అక్క అనే ఫీలింగ్ వస్తుంది. ఓకే, సో ఫైనల్ గా హౌస్ లోకి వెళ్తున్నారు ఏంటి, ఎలాంటి థీమ్ పెట్టుకుని వెళ్తున్నారు? అంటే లైక్ ఏదైనా లైన్స్ పెట్టుకున్నారా, ఇలా ఉండాలి అలా ఉండకూడదు, సో ఖచ్చితంగా కప్పు కోసం వెళ్తున్నారా డబ్బుల కోసం వెళ్తున్నారు? కప్పు అన్నాను, మళ్ళీ డబ్బులు అంటే ముందు నవదీప్ గారు కూడా అదే చెప్పాను. అంటే మీకు టెలికాస్ట్ అవ్వలేదులేండి, అవుతుంది, అయిపోయింది కదా అది. మేబీ తర్వాత ఏమన్నా డబ్బే కావాలనుకుంటే నేను రిస్క్ చేయను కదా, అక్కడే వస్తుంది. నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ వస్తుంది, నాకు కావాల్సిన 3 వస్తుంది. నాకేం ఖర్చు ఉండదు, నాకు కనీసం 5,000 కూడా నాకు ఎక్స్ట్రా అక్కడ ఖర్చు ఉండదు. అన్ని ఫ్రీగా వస్తాయి, అన్ని ఫుడ్ బెడ్ అంతా ఫ్రీ, నా రేషన్ మనీ నుంచి అంత కట్ అవుతుంది. ఇంటి దగ్గర కూడా నా డబ్బు కోసం అంత ప్రెజర్ లేదు. సో నేను అలా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూనే ఉండొచ్చు, అలా చేస్తూనే నేను ఇల్లు కట్టుకోవచ్చు. నాకెందుకు ప్రశాంతంగా హ్యాపీగా ఫ్యామిలీ పెట్టుకోవడం ఉంటుంది కదా నాకు. మనం ఏం నమ్మాం, ప్యాషన్ కోసం పోరాడదాం అని చెప్పి వచ్చాం. సో ఫైనల్గా ఎలా వెళ్ళి ఎలా వద్దాం అనుకుంటున్నాను? కామన్ మ్యాన్గానే వెళ్తాను, కామన్ మ్యాన్గానే వస్తాను. ఎంత ఈగోలు యాటిట్యూడ్లు అయ్యో మనకు లేవు. ఎలాగైతే వెళ్ళానో అలాగనే వస్తాను, నాకు అంత సీన్ లేదు. ఛాన్సెస్ వస్తే ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత మంచిగా కప్పు పట్టుకుని వచ్చిన తర్వాత ఇంకా ఛాన్సెస్ వస్తాయని ఆశిస్తున్నాను. ఛాన్సెస్ కోసం ధీమా పడకుండా ఛాన్సెస్ కోసం కూడా ట్రై చేస్తాను, అలాగే కష్టపడతాను. ఓకే, ఇప్పుడు ఎలాగైతే కష్టపడ్డానో ఛాన్సెస్ కోసం అలాగే కష్టపడతాను, అలాగే ఇంకా నేర్చుకుందాం అని. అదే మీరు ఒక సోల్జర్గా, నాకు సోల్జర్ అనగానే చాలా
సినిమాలు గుర్తొస్తాయి. బట్ అల్లు అర్జున్ గారిది నా పేరు సూర్య. నా పేరు సూర్య నాయిలి ఇండియా, ఆ సినిమాకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అవునండి, అవునండి. ఇట్స్ లైక్ Characterization. హీస్ క్యారెక్టరైజేషన్. అసలు అంటే స్టార్టింగ్ లోనే ఆయన లుక్, ఆర్మీ ఎలా ఉంటాడు, సాంగ్ కూడా ఒకటి అద్భుతంగా ఉంటుంది. చూసారు సినిమా అది? అవును, చూసాను. అక్కడ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు లేదు, అప్పుడు నేను ఇంకా చిన్నపిల్లండి. అప్పుడు నేను ఇంటర్ డిగ్రీ అనుకుంటా. అప్పుడు 2018లో అయితే అప్పుడు నేను ఇంటర్ అనుకుంటా. ఇంటర్ అప్పుడు 2018లో ఎంట్రా. ఓకే. ఆ సినిమా చూసాను, ఇన్స్పైర్ అయ్యారా? చూసానంటే అలా సోల్జర్ అదే చెప్తున్నాను. అలాంటి వైబ్స్ టీనేజ్ లో ముందు చిన్నప్పుడు ఓకే వైబ్స్. అప్పుడు ట్రై చేస్తున్నా. నాకు 9th క్లాస్ నుండి నాకు రన్నింగ్ అలవాటు. రోజు మార్నింగ్ రన్నింగ్. డిగ్రీ మొదలైన తర్వాత మార్నింగ్ రన్నింగ్, ఈవినింగ్ జిమ్. అంటే ఒంట్లో అంటే మా ఫ్రెండ్ నేను టెర్రస్ పైన కొంచెం పాకెట్ మనీ అంతా సేవ్ చేసుకుని కొనుక్కొని అలా చేసేవాళ్ళం. ఓకే ఓకే. కళ్యాణ్ గారికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి? నేనా? నాకు తెలిసి ఆర్మీ కాబట్టి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు. ఐ థింక్ స్మోక్ చేయడం కానీ నమ్మేస్తాను అందరినీ సరదాగా. బట్ బిగ్ బాస్ అవసరం చాలా కష్టం అది. అది చూద్దాం. అదే మేబీ అదే మైనస్ అవ్వచ్చేమో మనం. చూద్దాం. దాన్ని మార్చుకోవడానికి వెళ్తున్నానేమో. ఓకే. సో ఎలాగైనా ఈసారి ఒక పవన్ కళ్యాణ్ లాగా మీరు హౌస్లోకి వెళ్ళి ఒక పవర్ పవన్ కళ్యాణ్ లాగా బయటికి రావాలి అని చెప్పేసి. లేదు, కళ్యాణ్ పడాలాగా వస్తుంది. ఏదైనా నేను అన్నది మీకు ఆహా బాగానే ఉన్నా, సర్లే వదిలే, మనం ఇలా ఉండాలి కాబట్టి. సో చూద్దాం అన్న, అయితే కప్పుతో వస్తారా, అయితే కప్పు లేకుండా వస్తారా? కప్పుతో రావాలి. ఎన్ని వీక్స్ ఉండి వస్తారు, ఎంత ఫ్యాన్ బేస్ సంపాదించుకుని వస్తారు, పాజిటివ్ గా వస్తారు? బేసిక్ గా ఫ్రెండ్స్ అంటున్నాను నేనే. ఫ్యాన్స్ అంటే నాకే అదలా ఉంది. అందరూ ఒకటే ఏజ్ గ్రూప్ కాబట్టి, నేను కూడా పెద్ద ఫ్రెండ్స్, మనం కూడా పెద్ద ఏం చేసింది లేదు కాబట్టి అందరం ఫ్రెండ్స్ లాగా అంటున్నాం. ఓకే. ఇప్పుడు టూ లైవ్ పెట్టుకున్నాను. ఓకే. అందరూ నీ ఫ్యాన్ వద్దరు, నాకు అంత సీన్ లేదు, నువ్వు ఫ్రెండ్ అనుకో, నన్ను ప్రశాంతంగా అన్నీ అనుకుంటావా, బామ్మద్దు అనుకుంటా, ఫ్రెండ్ అనుకో చాలు, ఫ్యాన్స్ ఎందుకు మనకు అంత పెద్ద పెద్ద పేర్లు వద్దా. బట్ ఓకే, ఫ్యాన్స్ అని ఫ్రెండ్స్ అన్నా, బట్ మీరు వచ్చేసరికి అది పాజిటివ్ గా వస్తారా, నెగిటివ్ గా వస్తారా అనేది వెయిటింగ్. ఇది ఒకటే చూడాలి, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో అది మీరు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం కలుస్తాం కాబట్టి ఖచ్చితంగా అప్పుడు మాట్లాడుకుంటాం. డెఫినెట్గా. అప్పటి వరకు నిరంతరాయంగా సో మా ఫిల్మీ లుక్స్ ని ఫాలో అవుతూ ఉండండి, బిగ్ బాస్ కూడా చూస్తూ ఉండండి. అన్నకి పవన్ కళ్యాణ్ బ్రోకి ఓటేస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. మరో ఇంటర్వ్యూతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఫాలో అవుతుండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ లుక్స్.